మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యం 8వ భాగం 28-26 పంచమ సర్గలో ఉన్నాం. రఘు మహారాజుకి అజమహారాజు పుట్టాడు. ఆయన కొడుకు అజుడిని భోజ మహారాజు తన కూతురు ఇందుమతి స్వయంవరానికి పంపమని వార్త పంపాడు. తర్వాత ఏం జరిగింది? తంసదాభ్య సంబంధమసౌ విచింత్య దారక్రియాయోగ్యదంశపుత్రం ప్రస్థాపయామాస ససైన్యమేవ ఊర్ధమూర్ధాం విదర్భాధిప రాజధాని తస్యోపకార్యా రచితోపచార వన్యేతరా జానపదోపధాభి మార్గే నివాసామనురాజేంద్రసూనౌ బభూవరుజ్జాన విహారకల్పా స నర్మదారోదకి కీకరాంధ్రై మరుద్భిరావర్తితవర్తమాలే నక్తమాలే నివేశయామాస విలంఘితాద్వా కలాంతం రజో ధూసర కేతు సైన్యం. గురువు వద్ద విద్య యథాగా అభ్యసించి యవ్వన ఉదయంతో అతడు కాంతి మరింత విశిష్టమైంది. రాజ్యలక్ష్మి అజునిపై మనస్సు పొందింది. కానీ సమయం కలగ కన్య తండ్రి అనుమతికై వేచి ఉన్నట్టు మహారాజు ఆజ్ఞ కోసంపై ఇంతలో విదర్భరాజు పంపిన ఒక దూత మహారాజు దగ్గరకు వచ్చాడు. ఆయన తన చెల్లెలు ఇందుమతి స్వయంవరోత్సవం తలపెట్టాడు. అందుకు అజుని పంపారని అందులో కోరాడు. విదర్భరాజు సంబంధం ఉత్తమమైందిగా రఘు మహారాజు భావించాడు. తన కొడుకు వివాహ వయస్కుడయ్యాడని ఆలోచించాడు. అందువలనే సైన్యంతో పాటు అజుడి విదర్భ రాజ్యాన్ని సర్వసైన్యాలతో ప్రయాణం చేయించాడు. అజుడు అలా బయలుదేరి దారిలో విడుదల చేసుకుంటూ పట కుటీరాలలో జానపదులు ఇచ్చిన సకల సౌకర్యాలను అనుభవిస్తూ తెచ్చిన కట్నకానుకలు గ్రహిస్తూ అడవిలో పోతుండగా ఉద్యానవనంలో విహరిస్తున్నట్టు చాలా హాయిగా ప్రయాణం చేశారు. చాలా దూరం ప్రయాణించి సైన్యం అలసిపోగా నర్మదా నదీ తీరంలో అది సైన్యాన్ని విడిది చేయడానికి ఆజ్ఞ. అక్కడ చిక్కగా కానుగ చెట్లున్నాయి. ఏటి నీటి తుంపరలతో గాలి చల్లగా బాగా దారిలో నడిచిన దుమ్ముతో కేతనాలన్నీ నిలబడిపోయిన సేన అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. సనర్మదానోధని సీతరాద్దై మరుద్భిరానత్తి రక్తనక్తమాలి నివేశయామాస విలంఘితావృత శుక్లాంతం రజోధూసరసైకేతు సైన్యం అధోపరిష్టాద్ భ్రమద్భిః ప్రక్షూచితాతంతః సలిల ప్రవేశం నిర్ధౌత దానామల గండభిత్తిభిః సవ్యః నసరితో గజ ఉన్మమధ్యా. ఆ నదిలో ఒక చోట తిరుగుతున్న తుమ్మెదలను చూస్తే అక్కడ ఒక అడవి ఏనుగు నీళ్లలో అంతకుముందే మునిగి ఉందని తెలుసు. అదేమో తన గండ భాగాల మీద మదధారలు బాగా కడిగి వేసుకు నిర్మలమైన నీటి నుండి పైకి లేచి నిశేష విక్షాళిత ధాతునాపి వప్రక్రియా వృక్ష పతతడేషు నిలోర్ధ్వ రేఖా కబళేన శంసన్ తంతద్వయే వాస్మని వికుంఠితేన సంహార విక్షేప
లఘుక్రియేణ హస్తేన తీరాభిముఖ సశబ్దం బభౌ స భిందన్ బృహతస్తరంగాన్ వ్యార్ధ వ్యార్యర్ధ వ్యార్య వ్యార్య లభ వార్య గలాభంగ ఇవ ప్రవృత్తః. తనకంటుకున్న గైరికాది ధాతువులు అది బాగా కడిగి వేసుకున్న అక్కడక్కడ నీలి చారలు పడి శబరితమై ఉన్నది. అంతేకాక దాని దంతాలు కూడా కాస్త మొరసిపోయి, ఇందుమూలంగా ఆ గజం అక్కడి వృక్షవంతమని కొండ తటంలో వప్రక్రీడ చేసి వచ్చిందని ఊహించుకోవచ్చు. అది అతిపెద్ద తులువుగా తొండం చాపు ముడుచుకుంటూ హుంకరిస్తూ పెద్ద తరగలు పగలగొట్టు ఆ నీటి సంకెళ్ళలను పగలగొట్టు బయటికి రాజు వస్తున్నట్లుగా తీర అభిముఖమై ఒడ్డుకు వస్తుంది. కొండ వంటి ఆ ఏరు నాచు తీగలు తమ రొమ్ముతో లాగేసుకుంటూ వెనక వస్తుండగా దాని ఒత్తిడితో నీరు పొంగగా ఆ నదీ ప్రవాహం ముందు వైపు గట్టుపైకి తోసుకొని వచ్చేసింది. శైలోపమః శైలమంజరీణాం జరాని వర్షస్ఫురతాపశ్చాత్ పూర్వం తదుత్పీడిత వారి రాశి సరిత్ప్రవాహస్తథ ముత్సుసర్గా. తస్యైకనాగస్య కపోలభిస్త్యో జలావగాహ క్షణమాత్రశాంత వందేతరాభావిభవ దర్శనేవ పునర్దీపే హేమ దదుర్దినశ్రీ. నీటిలో మునిగి రావటం వల్ల ఆ కాసేపు అణగిపోయిన మదధారాస్రావం ఒంటి ఏనుగుపై ఆ నగర గజాలు అనేకంగా కనపడేసరికి చెలరేగిపోయి తిరిగి కటకాలపై దానధారలు ఉప్పదిట ఏడాకులు అరటి పాల వంటి మద పరిమళం మూర్కొన్నదై అజ సేనలోని కరీంద్ర గజాహరోహ ఎంతగా ప్రయత్నించినా లెక్క చేయక అది విజృంభించడం ప్రారంభించింది. సప్తక్షరక్షర కటు ప్రవాహ అసహ్యమగ్రాయ మదంతదీయం విలంఘితాదోరణ తీవ్రయత్నా సేనా గజేంద్ర విముఖ బభూవ. అదే దాని అర్థం చెప్పింది. సచ్ఛిన్నబంధద్రుతయుగ్మసూన్యం భగ్నాక్ష పర్యంత రథం క్షణేన రామా పరిత్రాణ విహస్తయోధం సేనా వివేశం తుములం చకార. ఆ వనగజం రెచ్చిపోయి వచ్చి సేనా శిబిరంపై అర్జునుడి సేనా శిబిరంపై అల్లకల్లోలం చేయసాగి గుర్రాలు బెదిరి తెంచుకు పారిపోయి రథాల ఇరుసులు విరిగాయి. ఆడవారిని రక్షించడం కూడా వీరుడు పరిగెత్తారు. ఒక్క నిమిషంలో ఆ సేనా నివేశం నానా బీభత్సంగా మారిపోయి తమానతంత ప్రపదేరవధ్యో కక్షకరీం సుతవాన్ కుమార నివర్తయిష్యన్ విశిభేన కుంభే జఘాన ఆచ్ఛాయత కృష్ణశాన్య. వనగజాన్ని రాజులు చంపరాదు అని ఒక సూక్తి ఉంది.
కనుక అజకుమారుడు దాన్ని చంపకుండా వెనక్కు మాత్రం మరలింపాలి అని అనుకున్నవాడు కొద్దిగా నాదిని లాగి ఒక బాణంతో దాని కుంభస్థలం మీద కొట్టారు. తమాతపంతం నృపతేరవధ్యో క్షవ్యశరీరం శృతవాన్ కుమార నివర్తయిష్యన్ విసికేన కుంభే జఘాన నాథ్యాయత కృష్ణశాన్యః సవిద్ధమాత్ర కిం నాగరూపం ఉత్సృజ్య తస్మిన్ తద్విస్మిత సైన్యదృష్టః వరప్రభా మండలమధ్యవర్తి కాంతం వపు వ్యోమచరం ప్రపీదే. ఆ దెబ్బ తగలగానే ఏనుగు రూపం మారిపోయి వెలిగిపోతున్న కాంతి మండలం మధ్య మనోహరాకారుడే ఒక దివ్య పురుషుడు కనపడ్డాడు. ఆయనని చూసి సైన్యంలోని వాళ్ళంతా విస్మితాశ్చర్య ప్రకటించారు. ఇది ప్రభావోపనతై కుమారం కల్పద్రుమోత్తై అవకీర్య పుష్పై ఉవాచ వాంగ్మి దశన ప్రజాభి సంవర్ధితోరస్థల జాగహారగః తసిద్ధిమాత్రం కిం నాగరూపం ఉత్సృజ్య తద్వస్మిత సైన్యదృష్ట పురప్రభామండలమధ్యవర్తి కాంతం వపుర్యోమచరం ప్రపీదే. తన మహిమతో సంపాదించిన కల్పవృక్ష కుసుమాల అజుడిపై చలి ఆ మాటగారి దివ్యపురుషు దంతకాంతులలో మెడలోని ముత్యాలహారాల కాంతులు ఇంకా పెంచుతూ అజుడితో ఇలా అన్నారు. మతంగ శాపాదనలేపమూలాత్ అవాస్తవాస్మి మతంగత్ అవేహి గంధర్వవతే స్తమాజం ప్రియం వదం మాం ప్రియదర్శనస్య అన. గర్వం మూలంగా మతంగముని శాపం పొంది ఇలా ఏనుగుగా మారానే. ప్రియదర్శనుడనే గంధర్వరాజు కొడుకు నా పేరు ప్రియంవద్, నేను ప్రాణతుడనై వేడుకొనగా ఆ మహర్షి మెత్తనివాడు ఏ అగ్ని సంస్కారంతోనో ఆతప సంస్కర్కంతోనో జనం వేడెక్క ఉన్నది జపం, అంతేగాని స్వభావత అది శీతలమైందే. ఆ మహర్షి కూడా అంతే, అది కరుణామయుడు. సచా సునీత ప్రణతేన పశ్చాత్ మయా మహర్షిర్మృదుతామగచ్చన్ ఉష్ణత్వం అజ్ఞాతప సంప్రయోగాత్ శైత్యం హి యత్వా ప్రకృతిర్జలస్య. ఇక్ష్వాకువంశ ప్రభువో యదాహ అభేత్యజః అజః కుంభ మయోముఖేన సంయోక్షసే స్వేన వపుర్మహిమ్నా తవేచ్ఛ ఓచత్ స తపో నిధిర్మాం. ఆ మహర్షి నా ప్రార్థనతో ప్రసన్నుడై ఇక్ష్వాకు వంశజుడైన అజుడు బాణంతో నీ కుంభస్థలం భేదించిన నీ శరీరం మళ్ళీ నీ మహిమల వల్ల చేస్తాయి అని శాపాంతం సెలవి
ఇంతకాలంగా నీ కోసం ఎదురు చూస్తా. చివరికి బలశాలివైన నువ్వు నాకు శాప విమోచనం కలిగించావు. నీకు ఎందుకు ప్రతిక్రియం ఏదీ చెయ్యకపోతే నాకు ఈ పూర్వరూపం లబ్ధి వ్యర్థమవుతుంది. కనుక నీకేదో నేను ఇవ్వాలి. సమ్మోచిత సత్వవతాత్వయాహం శాపాత్ చిరప్రార్థిత దర్శనే ప్రతిప్రియం చేత్ భవతో న కుర్యా వృధా హి మే స్యాత్ స్వపదోపలబ్ధి. కనుక నేను నీకేదో ఇవ్వకపోతే, ఏదో నీకు వరం ఇవ్వకపోతే, మంచి చెయ్యకపోతే నా పూర్వజన్మ తెచ్చుకున్న దానికి ఫలితం లేదని అర్థం. సంమోహనం నామ సఖే మమాస్త్రం ప్రయోగ సంహార విభక్తమంత్రం గాంధర్వమాదచ్చయత ప్రయోక్తు న చారి హింసా విజయశ్చ హస్తే. కాబట్టి మిత్రమా, నీకు ఒక అస్త్రం ఇస్తా. సమ్మోహనం అనే ఆ గాంధర్వ అస్త్రం ఏ విధంగా ప్రయోగించాలో, ఎలా ఉపసంహరించాలో మంత్రపూర్వకంగా ఉపదేశిస్తా. ఆ అస్త్రం ప్రయోగించిన వాడు హింసకు ఒడిగట్టినట్టు కాదు, పైగా విజయం వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. అత్యాగ సహవో బంధు అది అలం హ్రియా మాం ప్రతియన్ముహూర్తం దయాపరో బభూహు భయాపరోభు ప్రహరన్నపి త్వం అస్మాత్ దుపచ్చం వయది ప్రయోజ్యం మయి త్వయా న ప్రతిశేన రౌక్ష్యం. అయ్యో బాణం వేశానే అని భయం సిగ్గు అక్కల. అలా కొట్టడం వల్లనే నువ్వు నా మీద దయ చూపించా. అందువల్లనే నా ప్రార్థనని నువ్వు తోసిపుచ్చకు. నేను ఇవ్వాలనుకున్న దాన్ని ఇస్తా, తీసుకో. తతేత్సు ఉస్పృశ్య సోమోద్భవాయ పరితో నృశోభ ఉదన్ముఖ సోస్త విదస్త్రమంత్రం జగ్రాహ తస్మాన్ నిగృహీత శాపాన్. ఏవం తయోరధ్వనిదైవ యోగాత్ అసేద దుఃఖో సఖ్యమచించహేత్ అసేదుషో సఖ్య అచించహేతు. ఏకో యయౌ చైత్రరథ ప్రవేశాన్ సౌరాజ్య రమ్య అపరో విదర్భాన్. గంధర్వ రాజకుమారుడి మాటలు విని సరే అని అజకుమారుడు నర్మదా నదిలో దిగి పవిత్ర జలంలో ఆచమనం చేసి తాను శాప విమోచనం కల్పించి అతడితో అస్త్రవేది అయిన తాను సమ్మోహనాస్త్ర మంత్రాన్ని ఉత్తరాభిముఖుడై పరిగ్రహించాడు. తంతస్తివాంసన్నగరోపకంఠే తదాగమారూఢ గురుప్రహర్ష ప్రత్యుజ్జగామ శ్రధకైలినేంద్ర చంద్ర ప్రవృద్ధోర్మి రివోర్మిమాలీ. భవేశైరం పులమగ్రయాయి నీరైస్తధూపాచర దర్పితశ్రీ నేనే యథా తత్ర
జన సమేతో వైదర్భమాగంతు అజం గృహేశం. ఆ విధంగా మార్గమధ్యంలో దైవయోగంలో వారిద్దరికీ అకారణమైన స్నేహం ఏర్పడి తర్వాత వారిలో ఒకరైన గంధర్వు చైత్రరథ భూములకు, ఇంకొకడైన అజుడు విదర్భ రాజ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ అజుడు నగరం మొదలగల ఆగి తన రాకను చెప్పమని విదర్భరాజు వార్త వినడంతో చంద్రుణ్ణి చూసి ఎదిరేగే సముద్రంలా ఆయన్ని ఎదుర్కోలు పలకటానికి, స్వాగతించడానికి ఎదురు వచ్చాడు. మిగతా విశేషాలు రేపు చూద్దాం.